కార్మిక లోకంలో కొత్త చైతన్యం. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో కొత్త చైతన్యం వెల్లివిరిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షక సోదరులకు శుభాకాంక్షలు చెబుతూ ఆనాటి దోపిడీ విధానాలను సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజే మేడే అని గుర్తు చేశారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదు. కార్మిక కర్షకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకెళ్లడం ప్రస్తుతం అత్యంత అవసరం. కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. నాలా చట్టం రద్దు, ఉచిత ఇసుక విధానం, భవన నిర్మాతలకు లేఅవుట్లకు అనుమతులు సరళతరం చేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే నిర్మాణ రంగాన్ని నిలబెట్టి లక్షల మంది జీవితాలకు భద్రత కల్పించామని అన్నారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం, కష్టజీవుల ప్రభుత్వం అని చంద్రబాబు